హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఈరోజు నేను మీ అందరికీ కొన్ని యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ని అయితే చూపిస్తాను. వీటి వల్ల మన స్కిన్ హెల్తీగా ఉంటుంది, అలాగే మన స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా మనం చెక్ పెట్టచ్చు. లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం, ఇలాంటి మంచి మంచి హాల్ వీడియోస్ కోసం కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటి చూసేద్దాం రండి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి మీ అందరికీ తెలిసిందే. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవ్వడానికి మన హెయిర్ ఆయిల్ చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు లాంగ్ హెయిర్ కావాలి, మీ హెయిర్లో ఇంప్రూవ్మెంట్ ఉండాలి, మీ హెయిర్ థిక్నెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, స్ప్లిట్ ఎండ్స్ ఉండకూడదు, అలాగే హెయిర్ అనేది మాకు అస్సలు పెరగట్లేదు, మధ్య కట్ అయిపోతుంది, బ్రేకేజ్ ప్రాబ్లం ఉంది అనుకునే ప్రతి ఒక్కళ్ళు మన హెయిర్ ఆయిల్ ట్రై చేయొచ్చు. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, ఎవరు ట్రై చేసినా మీకు సూపర్ రిజల్ట్ ఉంటుంది. చాలామందికి నైట్ టైం ప్రశాంతంగా నిద్ర కూడా పడుతుందని చెప్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ట్రై చేసేయండి మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్. మీకు మన హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు సమ్మర్, ప్రతి ఒక్కళ్ళకి కామన్గా ఉండే సమస్య ఏదైనా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా సన్ ట్యాన్ అని చెప్తారు. ఈ సన్ ట్యాన్ వల్ల స్కిన్ అంతా కూడా డార్క్ అయిపోతూ ఉంటుంది. సన్ ట్యాన్ రాగానే భయపడి పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటాము. ఈ పార్లర్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి, ఆ పార్లర్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి సమ్మర్ అంతా పార్లర్ చుట్టూ అయితే తిరగలేం కదా. దానికోసం నేను ఒక సొల్యూషన్ చెప్తాను. ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అన్నప్పుడు కూడా ఇది మీకు సూపర్గా వర్క్ అవుతుంది. సమ్మర్లో మనకి ఎలాగో పెళ్ళిళ్ళ సీజన్ అంటూ ఉంటాం కదా, ఎక్కువగా ఫంక్షన్స్ ఉంటాయి. అలాంటప్పుడు పార్లర్కి వెళ్ళకుండానే ఇంట్లో ఇది చేస్తే చాలు, మీ స్కిన్ తెల్లగా మారుతుంది. డబ్బులు ఖర్చు అంటే మాత్రం అస్సలు ఉండదు. ఇది ఒకసారి కొనుక్కుంటే మనం 1 year యూజ్ చేయొచ్చు కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇందుకే అదేంటి చూపించండి అంటున్నారా. సో ఇది వచ్చేసి O3 అనమాట. ఇది వచ్చేసి D-tan అండి, D-tan ప్యాక్. ఇదేంటంటే మన ట్యాన్ రిమూవ్ చేస్తుంది. పార్లర్కి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు D-tan వేసి ట్యాన్ రిమూవ్ చేస్తారు. ఒక్కసారి పార్లర్లో పెట్టే అమౌంట్ ఏదో మనం దీని మీద ఇన్వెస్ట్ చేస్తే ఈ క్రీమ్ కొనుక్కోవచ్చు. తర్వాత మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి D-tan ప్యాక్ అనమాట. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మన స్కిన్ ఇమీడియట్గా గ్లోగా చేయడానికి హెల్ప్ అవుతుంది. నేను చూపిస్తాను, చూసారు కదా. ఇది ఎంత పెద్దగా ఉందంటే మనం 2-3 years యూజ్ చేయొచ్చు, అంత పెద్దగా ఉంటుంది. ఇది నాకు చాలా బాగా నచ్చుతుంది. O3 ప్రొడక్ట్స్ అన్నిటికీ నేను మంచి ఫ్యాన్ అని చెప్పొచ్చు. స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ చేస్తుంది. ఫేస్కైనా, నెక్కైనా, హ్యాండ్స్, లెగ్స్ ఎక్కడ ట్యాన్ ఉన్నా రిమూవ్ చేసుకోవచ్చు. బ్లీచింగ్ క్రీమ్ కంటే కూడా D-tan చాలా బాగుంటుంది. ఓకే, నేను ఫేస్కి బ్లీచింగ్ అనేది ఎప్పుడు చెప్పను, ఎప్పుడో రేట్ టైమ్స్లో వేసుకుంటూ ఉంటారు. D-tan అనేది వేసుకోవచ్చు మనం 15 daysకి ఒకసారి, 1 monthకి ఒకసారి, ఎప్పుడు ట్యాన్ అయితే అప్పుడు వేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఉండదు. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ సమ్మర్కి మన దగ్గర ఉండాల్సిన ఫస్ట్ ప్రోడక్ట్ D-tan ప్యాక్. ఓకే, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. తర్వాత వచ్చే వరకు బ్యూటీ ఆఫ్ జంక్షన్ నుండి ఈ క్రీమ్. ఇది వచ్చేసి స్కిన్ గ్లోగా, హైడ్రేటింగ్గా ఉండడానికి మాయిశ్చరైజర్. ఇలా ప్యాకింగ్ అయితే చాలా బాగుంటుంది. కార్డ్బోర్డ్, లోపల కార్డ్బోర్డ్ అనమాట. అలాగే మనకి చిన్న స్పాచులా కూడా ఇస్తారు. ఇలా స్మూల్గా ఉంటుందన్నమాట అప్లై చేసుకోవడానికి. ఈ మాయిశ్చరైజర్కి నేను ఒక పెద్ద ఫ్యాన్ అండి. ఒక్కసారి చూడండి, లోపల ఇలా ఉంటుంది. అలాగే స్కిన్ హైడ్రేషన్ కోసం ఇది సూపర్గా వర్క్ అవుతుంది. మనకి బ్యూటీ ఆఫ్ జంక్షన్ నుండి అన్నీ చాలా బాగుంటాయి. నాకు సన్ స్క్రీన్ ఇష్టం. ఈ సమ్మర్కి సన్ స్క్రీన్ కంపల్సరీ ఉండాలి. నేను సన్ స్క్రీన్ ఇప్పుడు చూపించట్లేదు, మీరు సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. ఫస్ట్ ట్రై చేస్తున్నారు, ఇదే స్టార్టింగ్ అనుకుంటే మాత్రం కంపల్సరీ బ్యూటీ ఆఫ్ జంక్షన్ నుండి యూజ్ చేయండి. మీ స్కిన్ ఎలాంటి స్కిన్ అయినా సెట్ అవుతుంది. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్, ఏ స్కిన్కైనా సెట్ అవుతుంది. స్కిన్ చాలా హైడ్రేటింగ్గా, గ్లోగా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రై చేసిన సన్ స్క్రీన్ అనేది బ్యూటీ ఆఫ్ జంక్షన్ ట్రై చేస్తే మాత్రం మీ స్కిన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, నెక్స్ట్ ఈ క్రీమ్ కూడా చాలా బాగుంటుంది. మాయిశ్చరైజర్ అనమాట. ఇది మన స్కిన్ని హైడ్రేటింగ్గా, మాయిశ్చరైజింగ్గా చేయడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది. నాకు ఇది చాలా బాగా నచ్చింది. కొంచెం లిటిల్ ఎక్స్పెన్సివ్ కానీ చాలా బాగుంటుంది. తర్వాత నాకు అంత ఎక్కువగా నచ్చిన ప్రోడక్ట్ రీసెంట్ టైమ్స్లో మడ్గాస్కర్ నుండి సెంట్రల్లా స్కిన్ బ్రైటనింగ్ సీరం అనమాట. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇది నా స్కిన్ని చాలా బాగా చేంజ్ చేసింది. సమ్మర్ అయినా, వింటర్ అయినా, రైనింగ్ సీజన్ అయినా మన స్కిన్ ఎప్పుడు హెల్తీగా ఉండాలంటే కంపల్సరీ మనం సీరమ్స్ అనేది యూజ్ చేయాలి. సీరమ్స్ యూజ్ చేస్తేనే స్కిన్ గ్లోగా ఉంటుంది. మీరు రెమెడీస్ చెప్తారు కదా, మీరు యూజ్ చేస్తారా అని అంటే రివ్యూస్ కోసం నేను చాలా యూజ్ చేస్తూ ఉంటాను. మీరు
రెమెడీస్ ట్రై చేసే టైం మీకు లేదు అనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక మంచి సీరం అనేది యూజ్ చేయండి. సీరమ్స్ వల్ల మన స్కిన్ బ్రైటన్ అవుతుంది. మన స్కిన్ మీద ఉన్న బ్లాక్ స్పాట్స్ కానీ బ్లెమిషెస్ కానీ అన్నీ కంట్రోల్ అయిపోతాయి. స్కిన్ అయితే చాలా బాగుంటుంది. ఈ సీరంకి నేను పెద్ద ఫ్యాను. ఇది కూడా నేను ఇప్పటికీ 2-3 బాటిల్స్ అయితే యూజ్ చేశాను. ప్రాబ్లం ఏం లేదు. ఇది చాలా చాలా బ్యూటిఫుల్. ఇందులో చిన్న చిన్న మాలిక్యూల్స్లా ఉన్నాయి చూసారా, ఇది మన స్కిన్ని గ్లోగా చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. నాకు చాలా బాగా నచ్చుతుంది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ట్రై చేసేయండి. తర్వాత రీసెంట్ టైమ్స్లో నాకు ఎక్కువగా వినిపిస్తున్న ఏదైనా ఒకటి ఉంది అని అంటే ఇదండి, 345 క్రీమ్ అనమాట. సో ఈ క్రీమ్కి అయితే అందరూ ఇదే పేరు పెట్టేశారు. ఇది నాకు చాలా బాగా నచ్చిందండి. చాలామంది యూజ్ చేస్తున్నారని చెప్పి నేను తెప్పించాను. ఇది వచ్చేసి ఆల్ స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది. ముఖ్యంగా మన స్కిన్ మీద పింపుల్ స్పాట్స్ కానీ బ్రేక్అవుట్స్ కానీ తర్వాత స్కార్స్ కానీ ఇది కంట్రోల్ చేస్తుంది. అలాగే స్కిన్ని గ్లోగా చేస్తుందని చెప్తున్నారు. ఇది వర్కింగ్ ఎలా అవుతుందో, దీని వర్కింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం తెప్పించాను రివ్యూ కోసం. కానీ దీనికైతే మంచి మంచి రివ్యూస్ ఉన్నాయి. ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే తప్పకుండా రివ్యూస్ చూసి తెప్పించుకోవచ్చు. మన స్కిన్ అయితే చాలా గ్లోగా ఉంటుందంటే ఇది యూజ్ చేసిన తర్వాత. ఇందులో మనకి హైర్లానిక్ యాసిడ్ ఉంటుంది. సో తప్పకుండా యూజ్ చేయొచ్చు. నా స్కిన్కి హైర్లానిక్ యాసిడ్ అలాగే ట్రీ చాలా బాగా పడుతుంది. సో ఇందులో మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి నేను తెప్పించాను. స్కిన్ గ్లోగా ఉండడానికి, స్కిన్ క్లియర్గా ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది. దీని రివ్యూ నెక్స్ట్ వీడియోలోనే నేను కంపల్సరీ మీకు చెప్తాను. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ట్రై చేసేయండి. 345 క్రీమ్ అనమాట ఇది. తర్వాత చాలామందికి క్రాకిల్స్ ప్రాబ్లం ఉంది, మాకు ఏదైనా ఒకటి చెప్పండి అని అడుగుతున్నారు. నేను ఎన్నో క్రాకిల్స్ క్రీమ్స్ అనేది యూజ్ చేసి ఉంటాను. క్రాక్ హిల్స్ అనేవి మన స్కిన్ని ఎంత భయంకరంగా చేస్తాయంటే నడవడానికి ఇబ్బంది పెట్టేసి అలాగే స్కిన్ అంతా కూడా డ్రై అయిపోతూ ఉంటాయి అన్నమాట, కాళ్ళ పగుళ్ళు. సో ఆ కాళ్ళ పగుళ్ళ కోసం ఈ క్రీమ్ ఫుట్ క్రీమ్ అండి. ఇది మీకు ఎంత డ్రైగా క్రాకిల్స్ ఉన్నా అలాగే ఇంకా బ్లడ్ వస్తున్నా సరే దీన్ని ట్రై చేయొచ్చు. ఇదేంటంటే లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇందులో మనకి గ్లిజరిన్ ఉంటుంది. ఇదేంటంటే నాన్ గ్రీజీ అని చెప్పుకోవచ్చు. అదే ఇది అనమాట, ఫ్లిక్స్ థర్మా నుండి ఫుట్ క్రీమ్ అండి. ఇది చాలా బాగుంటుంది. నేను ఇది ఇదివరకు యూజ్ చేశాను. చాలామంది అడుగుతున్నారు మీరు ఎలాంటి ఫుట్ క్రీమ్ యూజ్ చేస్తారు అని. నాకు క్రాకిల్స్ ప్రాబ్లం ఏం లేదు. ఒకప్పుడు ఉన్నప్పుడైతే ఇది యూజ్ చేశాను. ఇప్పుడు ఇది ఇంట్లో వాళ్ళ కోసం తెప్పించాను అనమాట. చాలా బాగుంటుంది. మీరు ఏదైనా ఒక మంచి ఫుట్ క్రీమ్ కొనుక్కోవాలి అనుకుంటున్నారు అంటే దీని మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. బాగుంటుంది. ఫ్లిక్స్ థర్మా చాలా అంటే చాలా బాగుంటుంది. స్మెల్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఎటువంటి గ్రీజీ ఫీలింగ్ కూడా ఉండదు. ట్రై చేయొచ్చు. ప్రోడక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేసేయండి. ఫ్లిక్స్ థర్మా అయితే నేను యూజ్ చేశాను, కానీ ఈ మోహా అనేది నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. చాలా బాగుందండి. ఇది కూడా మనకున్న క్రాకిల్స్ని రిమూవ్ చేసి మన ఫుడ్ చాలా సాఫ్ట్గా స్మూత్గా చేయడానికి హెల్ప్ అవుతుంది. దీన్ని కూడా ట్రై చేయొచ్చు. ఇంగ్రీడియంట్స్ అయితే మాత్రం పపాయ అలోవెరా ఉన్నాయి. సో ఎవరికైనా ఇవి ఈజీగా సెట్ అవుతాయి కాబట్టి యూజ్ చేయొచ్చు. క్రాకిల్స్ కూడా రిమూవ్ అవుతాయి. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేసేయండి. ఇది చాలా చాలా బాగుంది. స్మెల్ కూడా చాలా మైల్డ్గా వస్తుంది. ఓకే, తర్వాత నేను కలరేషన్స్ నుండి తెప్పించాను ఒక కాంపాక్ట్. ఇది మనకి బడ్జెట్లో ఉంది, మంచి మంచి రివ్యూస్ ఉన్నాయని తెప్పించాను. సో ఇది మన స్కిన్కి చాలా బాగా సెట్ అవుతుంది. ఇది వచ్చేసి ఫేస్ పౌడర్ అనమాట, కాంపాక్ట్. ఇది మనకి సూపర్గా మన స్కిన్ మీద కనిపిస్తుంది అనమాట. దీన్ని నేను 5 days మటు అయితే యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంది. ఇలా ఉంది మనకి, ఇలా ప్రోడక్ట్ అయితే వచ్చింది. తర్వాత మనకి ఇలా చిన్న బ్రష్లో ఇచ్చారనమాట. మనకి ఇక్కడ మిర్రర్ కూడా ఉంది. సో మిర్రర్ కూడా మనం చూసుకోవచ్చు. స్మెల్ అయితే చాలా బాగుందండి. ఇప్పటివరకు నేను చాలా కాంపాక్ట్ యూజ్ చేశాను, కానీ బడ్జెట్లో సూపర్ కాంపాక్ట్ అని చెప్తాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయండి. చాలా టైట్గా కూడా ఉంది. ఇది ఎక్కువ బ్రాండెడ్ ఐటమ్ అని చెప్పిన, ప్రోడక్ట్ అని చెప్పిన నమ్మేయాల్సింది, అంత సూపర్గా ఉంది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పటివరకు నేను చూపించిన ప్రొడక్ట్స్ అన్నిటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. కింద మై హెల్త్ స్టోర్ లింక్ కూడా ఇస్తాను. అక్కడ నుండి మీరు హ్యాపీగా బై చేయొచ్చు. ఐ హోప్ ఈ చిన్ని హాల్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.